చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట పంచాయతీలో అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తుమ్మలగుంట తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి డి కరుణాకర్ రెడ్డి ఆవేదన చెందారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై ఆర్ఓ పోలీసు అధికారులకు కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి గతంలో 10 సంవత్సరాల ముందు 14 సంవత్సరాలకే ఓటు హక్కు కలిగి ఉన్న సంగతిని వెల్లడించారు. ఇప్పుడు అతని వయసు 25 సంవత్సరాలని సర్టిఫికేట్ను చూపించారు. ఇదే తరహాలో చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని, అధికారులు వాటిని గుర్తించి తొలగించాలని, అలాగే ఎన్నికల్లో జరిగే బూత్లను పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నిలబడుతున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు. అతని వయసు 14 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు. ఆ రోజే చెవిరెడ్డికి దొంగ కొడుకు, 14 సంవత్సరాలకు ఓటు హక్కు. 2014 ఓటర్ లిస్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి ఓటు హక్కు కలిగి ఉంది. దాని మీద అప్పుడు మేము పోరాటం చాలా చేశాం. నేటికి ఆగని దొంగ ఓట్లు చంద్రగిరి నియోజకవర్గంలో. ఆ సంస్కృతిని రాష్ట్రమంతా విస్తరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాంట్లో భాగంగానే పార్టీలో అంత పెద్దపీట. ఇదేదో పొడి చేశాడని కాదు. ఎందువల్లంటే తుమ్మలగుంటలో ప్రచారానికి వెళితే అఫీషియల్గా ఓటు కార్డు ఒక అపార్ట్మెంట్లో దొరికింది. ఈ ఫ్లాట్లోకి వెళ్ళాను నేను. ఈ ఫ్లాట్లోకి వెళ్ళి ఈ ఆధార్ కార్డు గురించి విచారించా, ఆ బ్లాక్లో విచారించా. ఇతను ఊరు కూడా ఇంటి ముందు ఏమైనా టెన్నెంట్ కానీ బాడిగింట్లోనే ఉన్నాడా అని విచారించా. ఏమీ లేదని చెప్పారు. ఆ దొంగ ఆధార్ కార్డులతో ఓటు హక్కు వినియోగించే పని లేకుండా మా గ్రామానికి భద్రత పెంచి వాళ్ళకి అదనంగా మేము ఏదైనా గుర్తింపు కార్డు అడిగితే తెప్పించి అధ్యక్షుని తెలిపిపోయినా ఓటును నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే అఫీషియల్గా ఈరోజు నిలబడిన క్యాండిడేటు 14 ఏళ్ళకే ఓటు ఉందంటే అంటే దొంగ ఓట్లు వేసేది చూసాం, మనం రిగ్గింగ్ చేసేది చూసాం. ఈ విధంగా 14 ఏళ్ళకే ఓటు అనేది చాలా దారుణం. అది